ఓకే. రికార్డింగ్ స్టార్ట్ చేయి. ఓకే. మామూలు బై డిఫాల్ట్‌గా ఇప్పుడు ఎక్సెల్ ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు యూఐపాత్ డాట్ ఎక్సెల్ డాట్ యాక్టివిటీస్ ఇన్‌స్టాల్ చేయాలి ఈ ప్యాకేజ్. ఓకే. ఒకవేళ మనకి మామూలు బై డిఫాల్ట్‌గా మీరు ఏ ప్రాసెస్ క్రియేట్ చేసినా ఎక్సెల్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. ఓకే. హ్మ్. ఒకవేళ అది లేకపోయిందంటే మనం యూఐపాత్ డాట్ ఎక్సెల్ డాట్ యాక్టివిటీస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి ప్యాకేజ్. ఓకే. ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్సెల్ అని సెర్చ్. మనకి ఇక్కడ ఎక్సెల్ రిలేటెడ్ ఆల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే. దీస్ ఆర్ ద అవైలబుల్ యాక్టివిటీస్ విత్ ఎక్సెల్. మనకి ఎక్సెల్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వర్క్ బుక్, ఎక్సెల్ యాక్టివిటీస్ అని. ఇక్కడ చూస్తే ఎక్సెల్లోని మనకి ఇక్కడ రీడ్ రేంజ్ యాక్టివిటీ ఉన్నది. హ్మ్. ఎక్సెల్లో రీడ్ రేంజ్ ఉన్నది, మళ్ళీ వర్క్ బుక్లో కూడా రీడ్ రేంజ్ ఉంటుంది. ఓకే. ఈ డిఫరెన్స్ ఏంటంటే వర్క్ బుక్ యాక్టివిటీస్కి ఎక్సెల్ యాక్టివిటీస్కి, వర్క్ బుక్ యాక్టివిటీస్ యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు మన సిస్టంలో ఇది ఎక్సెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉండొచ్చు, లేకపోయినా అవుతుంది. వర్క్ బుక్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోవచ్చు. సారీ అర్థం కాలే. హలో. సిస్టమ్‌లో ఇప్పుడు అర్థం కాలే. ఇప్పుడు నా సిస్టంలో ఇప్పుడు ఏదైతే సిస్టంలో మనం రోబో రన్ చేద్దాం, ప్రాసెస్ డెవలప్ చేస్తున్నాం, రన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సిస్టంలో ఎక్సెల్ అనేది అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నది అనుకోండి. ఓకే. నార్మల్ అంటే అప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచే గనక మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అదే ఆ! మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇన్స్టాల్ అయితేనే మనం ఎక్సెల్ యాక్టివిటీస్ అని యూజ్ చేయడానికి అవుతాయి ఇవన్నీ. ఓకే. ఈ వర్క్ బుక్ యాక్టివిటీస్ ఎక్సెల్ యాప్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నా లేకపోయినా వర్క్ అవుతుంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ అనేవి. ఓకే. వర్క్ బుక్ అనేది అసలు ఐ మీన్ అది ఇది లేకపోయినా వర్క్ అవుతది. ఎక్సెల్ ఆ, అనేది మ్యాండేటరీగా మె- మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కంప్యూటర్‌లో ఉండాలి. ఎక్సెల్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మళ్ళీ మనకి ఇది వర్క్ బుక్తో పోలిస్తే ఎక్సెల్లో మెనీ యాక్టివిటీస్ ఉంటాయి, వర్క్ బుక్లో ఓన్లీ లిమిటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, మనం అన్నీ చేయలేము మనం. ఓకే. ఓన్లీ మేజర్ డిఫరెన్స్ అదే, వర్క్ బుక్ అయితే ఎక్సెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి లేకపోయినా వర్క్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుని ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనేది తీసుకుంటాం. ఓకే. ఇక్కడ మనం మేజర్గా ఎక్సెల్ అప్లికేషన్ పాత్ ఇస్తాం. ఇక్కడ మనం ఏదైతే యాక్షన్స్ అన్ని పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నా ఆ యాక్టివిటీస్ అన్ని ఇన్సైడ్ పెడతాం మనం. ఓకే. సో, ఫస్ట్ మన ఎక్సెల్ సంబంధించి ఏదైనా స్టార్ట్ చేద్దామన్నా, ఫస్ట్ థింగ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అవును. ఇక్కడ వర్క్ బుక్ పాత్ ఇస్తాం, ప్రాపర్టీస్ చెప్తున్నాను ఒకటి. ఓకే. ఒకవేళ ఇది పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఫైల్ అయింది మనకి ఎక్సెల్ది, హ్మ్. పాస్వర్డ్ ఇక్కడ పాస్ చేసుకోవచ్చు మనం. ఓకే. డబల్ కోట్స్లో పాస్ చేయాలి పాస్వర్డ్ని. ఈ వర్క్ బుక్ పాత్ అంటే ఎక్సెల్ పాత్. ఓకే. ఒకవేళ ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ అయితే ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తే ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ అయితే ఇది క్రియేట్ చేసుకొని యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తుంది. ఏవైనా యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు క్యాచ్ పీరియడ్ హౌ మచ్ టైం, ఇది 3 seconds సేవ్ అయ్యి ఉంటుంది బై డిఫాల్ట్. ఏమైనా రన్ చేసుకుందాం ఫైల్లో ఉన్నాయనుకోండి, మనకి ఇచ్చే ఇన్పుట్ ఫైల్లో ఎనేబుల్ ఆల్, డిసేబుల్ ఆల్, రీడ్ ఫ్రమ్ ఎక్సెల్ సెట్టింగ్స్, మ్యాక్రోస్ ఏమైనా ఎనేబుల్ చేద్దాం అనుకుంటే మనం ఆ ఫైల్ని ఓన్లీ రీడ్ ఓన్లీ మోడ్లోనే ఓపెన్ చేద్దాం అనుకుంటే రీడ్ ఓన్లీ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సేవ్ చేంజెస్, అదే మనం మల్టిపుల్ యాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఎవ్రీ టైం సేవ్ చేంజెస్ అంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది ఫైల్. అర్థం. ఈ విజిబుల్ ఆప్షన్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్, ఈ ఎక్సెల్ అనేది బ్యాక్ ఎండ్లో రన్ అవుతాయి మనకి ఏమైనా చేస్తున్నాం. మనం ఒకళ్ళు చూద్దాం అనుకుంటే విజిబుల్ ఆప్షన్ చెక్ చేస్తే మనకి ఎక్సెల్ పాపప్ ఓపెన్ అవుద్ది ఇలా కాదు ఎక్సెల్ అనేది.
ఓకే, ఇక్కడ మొత్తం 3 rows ఆఫ్ డేటా ఉన్నది. ఇది ఎలా రీడ్ చేయాలో చెప్పు. 1 minute కాల్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్ పాత్ ఇస్తున్నాను. ఈ డేటా మనం రీడ్ చేయాలి. ఈ ఫైల్ నేమ్ ఏవైనా అక్కడ స్ట్రింగ్ అని ఉంటే డబుల్ కోట్స్లో ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ షీట్ నేమ్ రీడ్ చేయాలి. ఇప్పుడు ఈ షీట్ 1 అని పెట్టి ఈ డేటా మనం రీడ్ చేయాలి. మెయిన్గా డేటా రీడ్ చేయాలనుకుంటే మనకి యాక్టివిటీ అనేది రీడ్ రేంజ్. మనం రీడ్ రేంజ్ 2 వచ్చాయి ఇక్కడ, ఎక్సెల్ ఒకటి, వర్క్ బుక్ ఒకటి. రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నాం. ఇది వర్క్ బుక్ అనేది అది ఎక్సెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి లేకపోయినా అవుతుంది అన్నాను కదా. ఈ సింగిల్గా ఉన్న రీడ్ రేంజ్ని దీన్నే మన ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్లో పెట్టాలి. ఈ రీడ్ రేంజ్ వర్క్ అవ్వదు. ఇక్కడ డైరెక్ట్గా మనం దీనికి స్కోప్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు ఇక్కడ డైరెక్ట్. ఓకే. ఈ సింగిల్గా ఉన్న రీడ్ రేంజ్ నేమ్ మాత్రం ఇవన్నీ ఇన్సైడ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఉండాలి. ఓకే. ఇప్పుడు నాకు ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పింది ఏంటంటే వర్క్ బుక్ అయితే మనకి యాక్చువల్గా ఎక్సెల్ లేకపోయినా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేకపోయినా మన సిస్టంలో వర్క్ బుక్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పన్నారు. నార్మల్గా ఇది ఎక్సెల్ అయితే కనుక మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటే కనుక అది వర్క్ అవుతుంది అన్నారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రీడ్ రేంజ్ అని ఉన్నది అది కదా, ఈ వర్క్ బుక్ దాంట్లో అందులో మనకి ఎక్సెల్ లేదు కదా. మరి ఎక్సెల్ లేనప్పుడు ఇక్కడ మనం అంటే ఎలాగ ఈ పాత్ అనేది ఎక్సెల్ లేకుండా మనం ఏమైనా పాత్ అని సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ, లేదా అది కొత్తగా ఎక్సెల్ ఓపెన్ చేసి చేసుకుంటుంది ఎలాగది? ఇప్పుడు మనకి ఎక్సెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వకపోయినా మనం ఎక్సెల్ ఫైల్ని కాపీ చేసుకోవచ్చు కదా మన సిస్టంలోనే. అది కాకపోతే మనకు వేరే ఫైల్లో చూపిస్తాయి. ఎక్సెల్ ఫైల్ అది కాకపోతే వైట్ కలర్లో చూపిస్తాయి మనకి ఎక్సెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ లేకపోతే. కాకపోతే బాట్ రీడ్ చేసుకుంటుంది. మనం జస్ట్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఫైల్ పాత్ ప్రొవైడ్ చేశానో అది ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్సెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇది ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ మ్యాండేటరీ. ఒకవేళ ఎక్సెల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి బోత్ కేసెస్ వీ కెన్ యూజ్ వర్క్ బుక్ అండ్ ఎక్సెల్. అర్థమైంది. ఓకే. దీనికైతే ఇంకా స్కోప్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం ఫైల్ పాత్, ఇన్సైడ్ యాక్టివిటీస్ పెట్టుకుంటున్నాం. దీని వర్క్ బుక్ యాక్టివిటీస్కి అయితే ఇంకా సెపరేట్గా స్కోప్ అవసరం లేదు. ఇక్కడే మనం ఎక్సెల్ అప్లికేషన్ పాత్ ఇస్తాము, షీట్ నేమ్ ఏదైతే అది ఇస్తామో, రేంజ్ ఏ సెల్ నుండి ఏ సెల్ వరకు రీడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ మీరు మొత్తం డేటా రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎంటీ డబుల్ కోట్స్ ఇస్తే చాలు. ఇప్పుడు మనం ఇక్కడ షీట్ 1 అని ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఎంటీ డబుల్ కోట్స్ అంటే మొత్తం స్టార్టింగ్ మొత్తం అందులో ఎక్సెల్లో ఎంతైతే డేటా ఉందో అంతా రీడ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం డేటా ఎక్కడ ఉంది, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, A1 నుండి C4 వరకు రీడ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసారు యాడ్ హెడర్స్. మనకి ఎక్సెల్ ఫైల్లో ఇప్పుడు హెడర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఫస్ట్ లైన్. అప్పుడు మనకి ఇక్కడ హెడర్స్ ఉంటే యాడ్ హెడర్స్ అని పడతాం. ఒకవేళ మనకు సపోజ్ హెడర్స్ ఏం లేదు అప్పుడు ఇది అన్చెక్ చేసేయడం. ప్రెజర్ ఫార్మాట్ అంటే సపోజ్ ఒక కాలం ఏమో డేట్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఒక కాలం ఏమో టెక్స్ట్ ఫార్మాట్లో ఉండొచ్చు కదా. ఆ ఫార్మాట్ మీకు అలాగే ఉండాలంటే ప్రెజర్ ఫార్మాట్ పెట్టుకుంటారు. ఇది ఏదైనా ఫిల్టర్ అప్లై చేద్దాం అన్నట్టు ఫిల్టర్. అవుట్పుట్ అనేది డేటా టేబుల్ ఇస్తుంది మనకి. ఇప్పుడు ఏదైనా వేరియబుల్ మనం అవుట్పుట్ని సేవ్ చేయాలనుకోండి, షార్ట్ కట్ డైరెక్ట్గా వేరియబుల్స్ ప్యానల్కి వెళ్ళి అవుట్పుట్ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ అవుట్పుట్ ప్యానల్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ K అంటే మనం వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ ప్రొవైడ్ చేయాలి.
ఇప్పుడు డిటి ఇన్పుట్ అని అది డేటా టేబుల్ వేరియబుల్. ఇక్కడ ఓకే. చూసుకుంటే అందులో సేవ్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ వేరియబుల్ క్రియేట్ అయ్యింది, అందులోకి అసైన్ చేసి. ఇప్పుడు నేను డేటా టేబుల్లో రీడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని వేరే అదే ఎక్సెల్లో సెకండ్ షీట్ క్రియేట్ చేసి రాయాలి నేను అందులో. దానికి రైట్ రేంజ్, రీడ్ చేయడానికి రీడ్ రేంజ్, ఇది వేరే ఫైల్లో రాయడానికి రైట్ రేంజ్. ఓకే. సో, ఆ ఎక్సెల్‌లో ఉన్న డేటాని రీడ్ చేసి మనం వేరే ఎక్సెల్‌లో రాయాలనుకుంటే, వేరే ఎక్సెల్ షీట్ గాని, లేదా అదే ఎక్సెల్‌లో ఇంకో షీట్ అయినా గాని. అదే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం సేమ్ ఎక్సెల్ ఫైల్లో రాస్తున్నాను కాబట్టి ఒక ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్లోనే రెండు పెర్ఫామ్ చేశాను, రీడ్ రేంజ్ రైట్ రేంజ్. ఫర్ సపోజ్ మీరు ఇంకో ఎక్సెల్లో రాద్దాం అనుకున్నారు, ఇంకో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకొని మళ్ళీ ఎక్సెల్ పాత్ ఇచ్చి రైట్ రేంజ్ పెట్టుకుంటారు అందులో. అర్థమైంది. ఇక్కడ షీట్ నేమ్, ఏదైతే షీట్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో అది ఒక షీట్ నేమ్ అందులో ఎగ్జిస్ట్ అయ్యలేకపోయినా ఇది క్రియేట్ చేసి అందులో రాస్తుంది. అర్థమైంది. రీడ్ చేసినప్పుడు మాత్రం షీట్ నేమ్ అనేది మ్యాండేటరీ ఎక్సెల్ ఫైల్లో ఉండాలి. ఫర్ సపోజ్ షీట్ 1 లేదు అందులో, మనం రీడ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది, షీట్ డజంట్ ఎగ్జిస్ట్ అని. రైట్ చేసినప్పుడు మాత్రం ఒక షీట్ ఇది నాట్ ఎగ్జిస్ట్ అయితే అదే షీట్ క్రియేట్ చేసి అప్పుడు డేటా రాస్తుంది అందులో. ఓకే. ఇక్కడ మనకు స్టార్టింగ్ సెల్ ఏ సెల్ నుండి అయితే రాద్దాం అనుకున్న A1, మళ్ళీ హెడర్స్ ఉన్నాయి, మనకి హెడర్స్ ఉంటే యాడ్ హెడర్స్ అని పెడతాం, ఇది చెక్ చేసుకోవడమే బాక్స్. మనకు ఇప్పుడు అవుట్పుట్ అనేది రీడ్ రేంజ్ అవుట్పుట్ ఒక డేటా టేబుల్ వాల్యూలో పెట్టుకున్నాం కదా వేరియబుల్లో, ఆ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేస్తాం. ఇప్పుడు ఇది ఫైల్ కదా, నేను క్లోజ్ చేసి బాట్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు షీట్ 1 ఒకటే ఉంది, ఈ డేటా అంతా రీడ్ చేసుకొని ఇక్కడ షీట్ 2 క్రియేట్ చేసి అందులో రాస్తుంది అవుట్పుట్. మనకు ఇప్పుడు రన్ అయినప్పుడు చూడండి, మనకి ఏమీ తెలియదు అసలు రన్ అవుతుందా లేదా, అంతా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఓకే. ఇక్కడ విజిబుల్ ఆప్షన్ ఉంది, ఇక్కడ విజిబుల్ ఆప్షన్ ఉండడం వల్ల మనకి ఎక్సెల్ ఓపెన్ అయినట్టు తెలిసింది. అది అక్కడ విజిబుల్ ఆప్షన్ అన్చెక్ చేశాను అనుకోండి, అది కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఎక్సెల్ చూసారు కదా రన్ అయినప్పుడు, ఓపెన్ అయినప్పుడు. హలో, చూడండి డేటా అంతా. ఓకే. అయితే మామూలుగా అయితే షీట్ 1 కదా యాక్చువల్‌గా ఇది ఫస్ట్. సో, ఇమ్మీడియేట్ గానే షీట్ అక్కడ ఓపెన్ చేసుకుంటది. లేకపోతే షీట్ 1 తర్వాత షీట్ 2 అన్నట్టుగా ఓపెన్ చేసుకోవాలి. అలా ఆర్డర్ ఏం రాదు, షీట్ 2 ఇక్కడ క్రియేట్ చేస్తాం. అంటే జనరల్‌గా మనకి షీట్ 1, షీట్ 2 అలా పెట్టుకుంటాం కదా! అంటే ఆ, షీట్ 2 కదా అని చెప్పి దీన్ని షీట్ 1 తర్వాత ఓపెన్ చేయకుండా దానిక దానికన్నా ముందే ఓపెన్ చేసాం కదా! ఆ. అది ఇప్పుడు షీట్ 1లో ఉన్న డేటా అంతా తీసుకొని షీట్ 2లో పెట్టింది. ఈ ఫార్మాట్ కూడా మారిపోతదా? అంటే లైక్ ఇప్పుడు అది హెడర్ బోల్డ్‌లో ఉంది. షీట్ 1లో బోల్డ్‌లో ఉంది. కానీ ఇక్కడంతా నార్మల్ బోల్డ్ కాదు. సో, అలా రాదా? సేమ్ ఫార్మాట్లో రాదు, జస్ట్ ఈ డేటా అంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నట్టు. ఆ ఫార్మాట్స్ అవన్నీ రావు, ఎగ్జాక్ట్ ఫార్మాట్. ఓకే. మనం సో, ఓన్లీ విత్స్ అవన్నీ స్పెసిఫై చేసుకోవాలి. ఓకే. కంటెంట్ వస్తది కానీ ఆ సేమ్ అవుట్‌పుట్ అదే ఫార్మాట్‌లో రాదు. అది. హలో, హలో. అదే చెప్పండి. కంటెంట్ వస్తది కానీ అదే సేమ్ ఫార్మాట్‌లో అయితే రాదు. ఫార్మాట్లో రాదు. మనం ఇప్పుడు చూసారు ముందు నేను వెంటనే కాపీ చేసినప్పుడు మనకంతా సింక్ అయిపోయి వచ్చింది అలా, అది దాన్ని నేను ఆటో కాలం విత్ స్పెసిఫై చేశాను, అది మనం చేసుకోవాలి. అది మీరు ఒకవేళ మీకు సేమ్ ఫార్మాటే కావాలంటే ఏం చేయాలంటే ఒక టెంపరరీ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఓన్లీ హెడర్స్ ఒకటే పెట్టుకోవాలి అందులోనే. ఓకే. పెట్టుకొని ప్రతి కాలము ఎంత విత్ ఉండాలో అన్ని స్పెసిఫై చేసుకుంటారు ఆ టెంప్ ఫైల్లోని. ఓకే. అప్పుడు ఈ డేటాను రీడ్ చేసుకొని అదే ఫైల్లో కాపీ చేసుకుంటే మనకు సేమ్ ఎలా కావాలంటే అలా వస్తుంది. అంటే మనం ఆల్రెడీ ముందే టెంపరరీ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం, టెంప్లెట్ ఫైల్. ఓకే. మీరన్నది ఏంటంటే ఇప్పుడు ఒక టెంప్లెట్ ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో మనకి మెయిన్ హెడర్స్ సేమ్ విత్ లెంత్ ఆ ఫార్మాట్ అన్ని పెట్టేసుకొని అక్కడ మీరు యాక్చువల్లీ ఏం చేశారంటే ఆల్రెడీ ఒక పాత్ ఇచ్చిన దాంట్లోనే రైట్ రీడర్ ఇచ్చారు. రైట్ అప్పుడు చేస్తాం. ఇంకో
ఇంకొక వర్డ్ ఎక్సెల్ షీట్ అదే ఇంకొక ఇది ఉంది కదా దాని ఇన్పుట్ ఎక్సెల్ ఒక ఫస్ట్ ఓపెన్ చేశారు కదా దాంట్లో రైట్ అప్పుడు ఏమవుతుందంటే ఈ షీట్ లో ఉన్న డేటా తీసుకెళ్లి ఆ టెంప్ షీట్ లోకి పేస్ట్ చేస్తారు. అప్పుడు మనకి ఫార్మాట్ అంతా ముందే మనం డిఫైన్ చేస్తాం ఎంత ఫార్మాట్ ఉండాలో ఆ టెంప్లెట్లోనే. ఇంకా అందుకే ఇంకా కరెక్ట్ ఫార్మాట్లో ఉంటుంది మనకు కావాల్సిన. ఒకవేళ ఇలా మాన్యువల్గా మనం ఏ ఫార్మాట్ టెంప్లెట్ ఫైల్ ఏం క్రియేట్ చేయకుండా చేద్దాం అనుకున్నప్పుడు మనకు అలా వస్తుంది. కానీ మనం ఏ కాలం బట్టి మనం విత్ పెంచుకోవాలి. అదే అది ఎక్సెల్ రీడ్ రేంజ్, రైట్ డేటా రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి. ఇప్పుడు ఓకే ఇప్పుడు యాక్చువల్గా వచ్చి మీరు ఎక్సెల్ అప్లికేషన్స్ ఓపెన్ ఉంది. ఈ కింద ఇప్పుడు ఇక్కడ రైట్ రేంజ్ కింద ఉన్న ప్లస్ నొక్కితే ఆ కంపార్ట్మెంట్ లోకే యాడ్ అవుతుంది. అలా కాకుండా ఆ రైట్ రేంజ్ ప్లస్ కింద ఉన్న ప్లస్ కాకుండా ఆ కింద ఉన్న ప్లస్ నొక్కితే అక్కడ మనం ఇంకో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఓపెన్ చేసుకుని అందులో రైట్ రేంజ్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సెల్ మనం మినిమైజ్ చేస్తాను అనుకో, ఓన్లీ ఇక్కడ వరకు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా యాక్టివిటీస్ ఇక్కడ పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ చేస్తే ఈ లోపల యాడ్ అవుతుంది ఓన్లీ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. ఈ ప్లస్ క్లిక్ చేసినా ఈ ఇన్సైడ్ ఎక్సెల్కి అది. అంటే ఈ డూలో ఏవైతే యాక్టివిటీస్ అన్ని పెర్ఫామ్ చేస్తున్నామో అవన్నీ ఈ ఎక్సెల్కి రిలేటెడ్. అర్థమైంది. అదే అంటే ఆ లోపల ప్లస్ చేస్తే దాని కింద వస్తుంది. ఇక్కడ కింద ప్లస్ తీసుకుని క్లిక్ చేస్తే కనుక అక్కడ ఇంకో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక ఓన్లీ పర్టికులర్ సెల్ వాల్యూ రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. రీడ్ సెల్ అనే యాక్టివిటీ ఉన్నది. సేమ్ దానికి అంతే, షీట్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. సెల్ ఏ సెల్ నుండి వాల్యూ రీడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సెల్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి డబుల్ కోట్స్లో. ఇది అవుట్పుట్ అనేది స్ట్రింగ్ వాల్యూ ఇస్తుంది. ఫర్ సపోజ్ మనం ఈ ఎక్సెల్ షీట్ 1లో B3 రీడ్ చేద్దాం అనుకున్నాం యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ మనం నార్మల్ గా ఇప్పుడు మీరు రీడ్ సెల్ లో వచ్చి B3 రీడ్ చేసింది. ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి మనం మెసేజ్ బాక్స్ అని ఇచ్చాం అనుకోండి, ఆ B3 వాల్యూ మెసేజ్ బాక్స్ లో డిస్ప్లే చేస్తుంది. అవుతుంది. అది ఇప్పుడు అదే చేస్తుంది. దాన్ని మనం రీడ్ సెల్ వాల్యూ ఒక వేరియబుల్లో పెట్టుకున్నాము. ఇప్పుడు రీడ్ సెల్ పెట్టాము. ఇప్పుడు అక్కడ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నేను ఇందాక విజిబుల్ ఆప్షన్ చెక్ చేస్తాను, అందుకు మనకి ఎక్సెల్ రన్ అవుతున్నప్పుడు చూపించింది. ఇప్పుడు విజిబుల్ ఆప్షన్ అన్చెక్ చేస్తాను, అన్చెక్ చేసేస్తాను. ఇప్పుడు జనరల్ గా యాక్చువల్ గా మీరు ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి షీట్ రీడింగ్ అది ఆల్రెడీ అయింది. ఇప్పుడు మీరు దాంట్లో చేశారనుకోండి, అప్పుడు ఇది ఓవర్ రైడ్ అవుతుంది మరి లేదా కొత్తది ఓపెన్ అవుతుంది? ఏది? ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ ఏం చేస్తాం, షీట్ 1 లో నుంచి ఉన్న డేటాని షీట్ 2 లోకి కాపీ చేయమని అడిగాం. ఓకే, ఇప్పుడు మనం ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే షీట్ 1 లో ఉన్న ఒక సెల్ వాల్యూని మనం మెసేజ్ బాక్స్ లో డిస్ప్లే చేద్దాం అని అనుకుంటున్నాం. మనం రన్ చేసినప్పుడు మనం మొత్తం రన్ చేస్తే కనుక అప్పుడు మళ్ళీ షీట్ 1 ఓపెన్ అయ్యి ఆ షీట్ 1 లో ఉన్న డేటా షీట్ 2 ఓపెన్ చేయి ఇలా చేస్తుందా, ఎగ్జిస్టింగ్ ఆ షీట్ ని పోస్ట్ చేస్తుంది ఇలా చేస్తుంది? లేదు, మళ్ళీ సేమ్ ఇప్పుడు యాజ్ మళ్ళీ ఫస్ట్ నుండి రన్ అవుతుంది కాబట్టి మళ్ళీ షీట్ 1లో డేటా రీడ్ చేసుకొని రైట్ రేంజ్లో రాస్తుంది. అది ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది అది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ రీడ్ సెల్ రీడ్ చేసుకున్నాం కదా, వాల్యూని ఒక రైట్ సెల్ పెట్టుకొని అది కూడా మెసేజ్ బాక్స్లో ప్రింట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక వేరే షీట్లో రాస్తున్నాను. ఇప్పుడు షీట్ 1లోనే సపోజ్ C4 వరకు C3 వరకు మనకు డేటా ఉన్నది, C5లో రాస్తున్నాను ఆ సెల్. సింగిల్ సెల్లో రాద్దాం అనుకున్నప్పుడు సెల్ వాడాలి, రీడ్ సెల్ ఆర్ రైట్ సెల్. సింగిల్ సెల్ నుండి రీడ్ చేద్దాం అన్నా రైట్ చేద్దాం అన్నా, అవి ఒక మల్టిపుల్ సెల్స్ నుండి డేటా రీడ్ చేద్దాం రైట్ చేద్దాం అన్నా రీడ్ రేంజ్ రైట్ రేంజ్.
ఇప్పుడు ఏదైతే సెల్ నుండి మనం రీడ్ చేసాం B3 నుండి దాన్ని ఒక రైట్ సెల్ పెట్టి C5లో రాస్తున్నాను, మళ్ళీ అదే వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా ఫైల్. ఎక్సెల్ షీట్ క్లోజ్ చేశారు. ఎక్సెల్ షీట్ క్లోజ్ చేయకుండా నేను రన్ చేస్తే అవుతుంది అది కూడా. చూడండి ఇప్పుడు ఆ సెల్లో ఉన్న వాల్యూ యునైటెడ్ కింగ్డమ్ ఉంది కదా, అది ప్రింట్ అయ్యింది. ఇక ఇక్కడ C5 దగ్గర రాసింది యునైటెడ్ కింగ్డమ్. ఇప్పుడు మీరు అక్కడ వాల్యూ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయ్యి ఉంటే ఏం చేస్తారు? రన్ కరెంట్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయ్యి ఉన్నది రన్ చేస్తారు. ఒక్కోసారి ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది, ఒక్కోసారి అది కూడా అయ్యింది. ఇంతకుముందు ఓల్డ్ ప్యాకేజ్ ఎక్సెల్ ప్యాకేజెస్లో అనుకోండి వర్షన్లోని, అప్పుడు ఒకవేళ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయ్యి ఉంటే మనకి ఎర్రర్ వచ్చేది. ఇప్పుడు అప్డేట్ చేశారు, ఇప్పుడు ప్యాకేజ్ ఓపెన్. ఇది మనకి బేసిక్ యాక్టివిటీస్ రీడ్ చేయాలన్నా రైట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకు షీట్ 2లో డేటా ఉన్నది కొంచెం. ఇప్పుడు అది ఓవర్ రైడ్ అవ్వకుండా దానికి ఉన్న డేటాకి ఎపెండ్ అవ్వాలి. ఇప్పుడు అంటే ఉన్న డేటాని మనం రిమూవ్ చేసి కొత్త డేటాని యాడ్ చేస్తాం అన్నట్టు. లేదు, ఉన్న డేటాకి ఎపెండ్ చేస్తున్నాం మళ్ళీ డేటా. ఇప్పుడు మనకి షీట్ 2లో డేటా, ఇప్పుడు రైట్ రేంజ్ వాడాం అనుకోండి, ఉన్న డేటాని సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో రాసేస్తుంది డేటా. అంటే ముందు ఏదైనా ప్రీవియస్గా ఏదైనా డేటా ఉండే అది ఓవర్ రైడ్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటాకి తో పాటు మళ్ళీ కొత్తగా డేటా అవ్వాలి కింద. అంటే ఫర్ సపోజ్ మనకు 4 rows ఆఫ్ డేటా ఉన్నది, 5th row నుండి న్యూ డేటా యాడ్ అవ్వాలి. అదే దానికి ఇది ఎపెండ్ రేంజ్ యాక్టివిటీ అని ఉన్నది. ఇప్పుడు నేను రైట్ రేంజ్ కమెంట్ అవుట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే షీట్ 1 నుండి ఆల్రెడీ మనకు షీట్ 2లో డేటా ఉన్నది కదా, ఇక్కడ ఎపెండ్ రేంజ్కి జస్ట్ షీట్ 2 అని ప్రొవైడ్ చేస్తున్నాం. షీట్ 2లో మనం రాయాలి కాబట్టి ఏదైతే డేటా టేబుల్ ఉందో మనకి అవుట్పుట్ వచ్చింది రీడ్ రేంజ్ ఇది, దాన్ని ఇక్కడ పాస్ చేస్తాను. ఓకే, 1 సెకండ్. ఇప్పుడు మీరు కమాండ్ అవుట్ అన్నది ఎలా చేస్తారు అసలు? అదే ఏదైతే యాక్టివిటీని మనం కమెంట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి Ctrl+D డిసేబుల్ చేస్తే కమెంట్ అవుట్ అయినట్టు. ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ 2 యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఈ డేటాను రీడ్ చేస్తున్నాం, మళ్ళీ ఎపెండ్ రేంజ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే వచ్చిన కొత్త డేటా ఇక్కడ నుండి యాడ్ అవుతుంది షీట్ 2లో. ఇప్పుడు ఆ డేటా అంతా యాడ్ అయ్యింది. హెడర్స్ రావాలి. ఇది ఎపెండ్ రేంజ్ అనేది ఓవర్ రైడ్ అవ్వకుండా ఉండడానికి. ఇది ఉన్న డేటాకి యాడ్ చేద్దాం అన్నప్పుడు ఎపెండ్ రేంజ్ వాడతాం. ఏదైనా డేటా ఉన్నది ఓవర్ రైడ్ అయిపోయి కొత్త డేటా రాయాలన్నప్పుడు రైట్ రేంజ్ వాడతాం. ఇలాగే మనకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఎక్సెల్. ఏదైనా పైవోట్ టేబుల్ క్రియేట్ చేద్దాం అంటే టేబుల్స్ క్రియేట్ చేద్దాం. డిలీట్ ద కాలమ్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎనీ పర్టికులర్ కాలమ్ ఇన్ ద ఎక్సెల్ ఫైల్, యూ కెన్ యూజ్ డిలీట్ కాలమ్ యాక్టివిటీ. ఫిల్టర్ ద డేటా టేబుల్. నవ్వు ఇప్పుడు మనం రీడ్ చేసాం డేటాని, ఇప్పుడు ఫిల్టర్ చేయాలి అందులో నుండి. ఫిల్టర్
ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ ఎక్సెల్ షీట్‌లో ఆ డేటా ఉంది. ఆ డేటాకి ఆ డేటాని మళ్ళీ కాపీ చేసి మనం అదే డేటాని పేస్ట్ చేసాం. అలా కాకుండా ఆ డేటా కింద మనం కొత్త డేటా ఇద్దాం అనుకుంటుంటే దానికి అది మనం ఇలా ఇందులో నుంచి ఇవ్వగలమా? లేకపోతే అది ఖచ్చితంగా ఒక ఎక్సెల్ షీట్‌లో ఓపెన్ చేసి ఆ డేటా ఇన్‌పుట్ చేసి అలా చేయగల ఇప్పుడు అది తీయాలా? సపోజ్ మీకు డేటా టేబుల్ వాల్యూ ఉన్నదా, ఇప్పుడు ఇంకో ఎక్సెల్ నుండి డేటా తీసుకొని ఈ ఎక్సెల్‌లో రాయాలంటున్నారు అంతే కదా? ఆహా! కాదు, కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఒక 5 రోస్ అందులో ఉన్నాయి. ఓకే. ఓకే. ఆ 5 రోస్ తర్వాత ఇంకొక 5 రోస్ మనం కొత్త డేటా ఇద్దాం అనుకుంటున్నాం. సో, ఆ ఓకే. కొత్త డేటా ఇవ్వాలంటే మనం ఎక్సెల్ ఓపెన్ చేసి ఆ కొత్త డేటా కీ ఇన్ చేసి అలా కన్వర్ట్ చేయటమా? లేకపోతే అలా కొత్త ఎక్సెల్ ఓపెన్ చేసి ఇవ్వకుండానే మనం స్ట్రెయిట్ అవేనే డేటాని ఇవ్వగలమా? యాడ్ ఆన్ చేయగలమా? డేటాని యాడ్ ఆన్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఆ 2 సేమ్ ఫిక్స్డ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఫర్ సపోజ్ 5 కాలమ్స్ ఉన్నాయనుకోండి, మీకు ఇందులో నెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకో 5 కాలమ్స్ మీరు ప్రొవైడ్ చేయాలక్కడ. ఓకే. సో, 5 కాలమ్స్ మ్యాండేటరీగా ఉండాలి. హ్మ్. ఫర్ స ఒకవేళ మీరు 3 కాలమ్సే ఇద్దాం అనుకున్నారనుకోండి, అక్కడ డేటా టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓన్లీ ఆ 3 సెల్స్‌లోనే వాల్యూస్ రాస్తాయి మనకది. మిగతావనేది ఎంప్టీగా ఉండిపోతాయి. ఓకే. అంటే ఫర్ అదొక సపోజ్ సినారియో. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి సోర్స్ ఉన్నది ఇందులో. సోర్సు, డెస్టినేషన్ అనేది. మీరు హ్మ్. కొత్తగా యాడ్ చేస్తున్న వాల్యూనేమో ఒకవేళ పార్సిల్ వెయిట్ ఉందనుకోండి ఫస్ట్ కాలమ్, అప్పుడు ప్రాబ్లమ్ అవుతది కదా! మీరు అందుకే 2 సేమ్ ఫార్మాట్‌లో సేమ్ కాలమ్ హెడర్స్ ఉన్నాయో లేవో చూసుకోవాల. ఓకే. ఓకే. మీరనేదేంటంటే ఇప్పుడు ఇక్కడ షీట్ 1లో సోర్స్, డెస్టినేషన్, పార్సెల్ వెయిట్ ఉంది. సో, హ్మ్. అలాగే షీట్ సోర్స్, డెస్టినేషన్, పార్సెల్ వెయిట్ అనేది ఉండాలి అలానే. ఆ! కాకపోతే కావాలంటే ఒకవేళ మనం వాల్యూ మట్టుం యాడ్ చేయాలంటే కావాలంటే పార్సెల్ వెయిట్ వరకే వాల్యూ యాడ్ చేసుకోవచ్చు షీట్ 2లో. ఆ! అవును. ఓకే. మీరు కావాలంటే ఇప్పుడు పార్షియల్ వెయిట్ అవన్నీ ఈ వెయిట్స్‌ని రివర్స్‌లో పెట్టి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అదంతా మళ్ళీ కన్‌జ్యూమ్ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటది కదా! మామూలు సోర్స్ అనేది ఇక్కడ ఉన్నది. ఇదంతా సోర్స్ కాలమ్. మీరు ఇక్కడ పార్షియల్ వెయిట్ రాయరు కదా ఇక్కడ. అవును. అదే అర్థమైంది. అంటే మనకిప్పుడు నేను ఆర్డర్ ఓన్లీ ఫాలో అవ్వాలంతే. పార్సెల్ వెయిట్ ఒకటే యాడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ షీట్ 2లో సో, నేను ఆ సి కాలమ్‌లోనే ఆ పార్సెల్ వెయిట్ డిస్‌ప్లే చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఆ! అంతే. అవును. ఓకే. ఇప్పుడు నేను ఓకే. ఇప్పుడు ఆ పార్సెల్ వెయిట్‌లో నేను ఒక 3 వాల్యూస్ యాడ్ చేద్దాం అనుకున్నాను. యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఒక 3 వాల్యూస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, నేనది ఒక కొత్త ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి సి కాలమ్‌లో పార్సెల్ వెయిట్ మెన్షన్ చేయాలా? లేకపోతే అలా కాకుండానే ఇప్పుడు మనం యూఐ పాత్‌లోనే డైరెక్ట్‌గా ఐ మీన్ ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారానే యూజ్ చేసుకొని కూడా మనం యాడ్ చేసుకోవచ్చా? అది నేను అడిగేది. ఆ వాల్యూస్ యాడ్ చేసుకోవాలంటే. అప్పుడు మీరు ఒకవేళ ఎపెండ్ రేంజ్ యాడ్ చేశారంటే అది స్టార్టింగ్ ఇక్కడ మనం ఎపెండ్ రేంజ్ చేసినప్పుడు పర్టిక్యులర్‌గా కాలమ్ మనం స్పెసిఫై చేయలేము. ఓకే. హ్మ్. అప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ రేంజ్ వాడి ఇక్కడ నుండి డేటా యాడ్ అయినట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది సి6 కదా! సి6 స్టార్టింగ్ సెల్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు సి6 నుండి డేటా స్టార్ట్ అవుద్ది రాయడం. ఓకే. నేననేది ఆ డేటా కంటెంట్. ఇప్పుడు ఇక్కడ సి దాంట్లో 5.6.2, 12.32, హ్మ్. 27.9 ఉంది. ఈ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. యునైటెడ్ కింగ్డమ్ తర్వాత నేను ఒక 6.9, 8.2, 7.3 ఈ 3 వాల్యూస్ ఇక్కడ డిస్‌ప్లే చేద్దాం అది యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో, ఓకే. ఈ 3 వాల్యూస్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఆహ్, కొత్త ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఆ ఎక్సెల్ షీట్‌లో సి కాలమ్‌లో పార్సెల్ వెయిట్ అని పెట్టి ఇవి యాడ్ చేయాలా? లేకపోతే ఎలాగా అని అడుగుతున్నాను. ఓకే. మీరు అవేం అవసరం లేదు. సేమ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అని పెట్టాం కదా! ఈ ఎక్సెల్ ఫైల్ పాత్ ఇస్తారు. షీట్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడేమో హ్మ్. ఇది రైట్ సెల్ అని వాడి సి6, సి7, సి8 అని ప్రొవైడ్ చేస్తే ఇక్కడ నుండి యాడ్ అయిపోద్ది. ఓకే. మీరు మళ్ళీ కొత్తగా ఇంక ఎక్సెల్ నుండి తెచ్చి డేటా తెచ్చి అవేం చేయక్కర్లేదు. ఓకే. అయి యాడ్ అవుతాయి. మీరన్నది రైట్ రేంజ్‌లో ఆ కాలమ్ సి రైట్ కాలమ్ రేంజ్‌లో రైట్ సెల్. సారీ. రైట్ సెల్‌లో సి6, సి7, సి8 ఇచ్చి ఇస్తే అందులో అక్కడే యాడ్ అవుతాయి. ఓకే. ఆ యాడ్ అవ్వటానికి ఇప్పుడు వేరియబుల్ మనం సెట్ వేరియబుల్ అనేది పెడతాం గదా! ఆ ఆ! సెట్ వేరియబుల్ మనం ఒక ఈ ఎక్సెల్‌లో నుంచి తీసుకొని పెట్టగలమా? లేకపోతే అక్కడే మనం ఆటోమేటిక్‌గా అది డిస్‌ప్లే చేసేలాగా ఏదైనా స్కోప్ ఉందా అని అడుగుతున్నా. అంటే ఓకే. మీరు మీరన్నది వేరే ఎక్సెల్ నుండి ఎక్కడి నుండైనా తెచ్చుకోవచ్చు. ఇందులో నుండైనా మీరు ఫర్ సపోజ్ షీట్ 2లో ఉన్నది మీకు ఆ డేటా. ఓకే. ఈ షీట్ 2లో ఉన్న ఈ 3 సెల్స్, రోస్ తెచ్చుకొని మీరు ఇక్కడ రాయాలి మీరు. అర్థమైంది. మీరు అదే. ఎక్కడి అదే. నుండైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే అది ఆ వేరియబుల్ అనేది డేటా టేబుల్ అయి ఉండాలి. అర్థమైంది. ఇప్పుడు ఐడియా వచ్చింది. అంటే ఆ సెట్ వేరియబుల్ అనేది మనం సెట్ చేసుకొని, ఆ సెట్ వేరియబుల్‌లో మనం వాల్యూ ఇవ్వగలిగితే అప్పుడు ఆ వాల్యూ డిస్‌ప్లే అవుతది. అవును.
ఎపెండ్ రేంజ్, క్లోజ్ వర్క్ బుక్ అనేది ఎక్సెల్ ఫైల్ క్లోజ్ చేయడానికి. కాపీ షీట్ అంటే ఒక షీట్లో ఉన్న డేటా అంతా కాపీ చేద్దాం అనుకుని వేరే షీట్ ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడ కాపీ షీట్ చూస్తే జస్ట్ డెస్టినేషన్ ఫైల్ పాత్ షీట్ నేమ్, ఏ షీట్ నుండి అయితే మనం కాపీ చేద్దాం షీట్. ఇక్కడ ఈ లోగోస్ లేనివన్నీ ఇమేజెస్ ఇవన్నీ కస్టమ్ యాక్టివిటీస్ అంటే యూఐ పాత్రలో చేశారు, కాకపోతే మెయిన్ కాదు ఇది. అంటే ఇప్పుడు యూఐ పాత్ర ఎక్సెల్ యాక్టివిటీస్ లో తర్వాత యాడ్ చేశారు ఇవి. ఈ ఇమేజెస్ లోగోల్లో ఉన్నాయి కదా ఇక్కడ మనకి ఎక్సెల్. ఇవి వేరే కస్టమ్ యూజర్స్ ఎవరైనా వాళ్ళకి కావాల్సినప్పుడు డిజైన్ చేసి అవి యూఐ పాత్రలో కూడా ఇందులో యాడ్ చేశారు ఈ ప్యాకేజ్ లో. ఓకే. డిలీట్ రేంజ్ అంటే మనం పర్టికులర్ సెల్ నుండి డేటా డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు డిలీట్ రేంజ్ వాడతాం. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఆల్రెడీ చూసాం మనం. ఇవి యాక్టివిటీస్ అన్ని ఏవి చేద్దామన్నా అవన్నీ ఇన్సైడ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఉండాలి. గెట్ సెల్ కలర్, ఏమైనా ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఏదైనా సెల్ కలర్ ఉందనుకుంటే ఆ సెల్ కలర్ కూడా రీడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద సెల్. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ టెక్స్ట్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్. అదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటే మనం రీడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చా? మీరు ఇవ్వచ్చు, దాన్ని కూడా యాక్టివిటీ చెప్తాను. గెట్ సెలెక్టెడ్ రేంజ్, మనకు పర్టికులర్ రేంజ్ కావాలన్నప్పుడు ఈ యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ నాకు A1 నుండి B5 కావాలి, మనం సేమ్ అదే దాన్ని రీడ్ రేంజ్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. గెట్ వర్క్ బుక్ షీట్, షీట్ నేమ్స్ రీడ్ చేయడానికి. రీడ్ సెల్ ఆల్రెడీ మనం చూసాం, పర్టికులర్ సెల్ ఏదైనా రీడ్ చేద్దాం అనుకో. రీడ్ సెల్ ఫార్ములా అంటే ఏమైనా సెల్ లో ఫార్ములాస్ ఉంటాయి కదా మామూలుగా, ఆ ఫార్ములాస్ ఏమైనా రీడ్ చేద్దాం అన్నప్పుడు రీడ్ సెల్ ఫార్ములా. రీడ్ సెల్ ఫార్ములా పెట్టి ఆ సెల్ ఏదైతే సెల్ ఫార్ములా రీడ్ చేద్దామో సెల్ వాల్యూ అక్కడ. సెల్ వాల్యూ కాదు, సెల్. రీడ్ కాలం, మనం పర్టికులర్ ఒక కాలం అంతా రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు రీడ్ కాలం. సేమ్ రీడ్ రేంజ్ ఆల్రెడీ చూసాం. రీడ్ రో, ఒక పర్టికులర్ రో రీడ్ చేద్దాం అనుకున్నాం. సేవ్ వర్క్ బుక్, ఆల్రెడీ మనకి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లోనే సేవ్ చేంజెస్ అని ఉండాలి. ఒకవేళ ఇది కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ రేంజ్, పర్టికులర్ సెలెక్ట్ రేంజ్ మనం రీడ్ చేసుకొని దాని తర్వాత ఈ గెట్ సెలెక్టెడ్ రేంజ్ అంటే ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసిందంతా ఈ గెట్ సెలెక్టెడ్ రేంజ్ అంటే అందులోకి వస్తుంది. సెట్ రేంజ్ కలర్, మీరు అడిగారు కదా ఏదైనా సెల్ కి కలర్ అసైన్ చేద్దాం అనుకుంటే ఇక సెట్ రేంజ్ కలర్ వాడాలి. సపోజ్ మనకి యుఎస్ఏ దానికి మనం కలర్ అప్లై చేద్దాం, ఆ సెల్ అనేది B2. షీట్ 1 లోనే ఉంది, ఇక్కడ కలర్ మనం రాయాలి. ఇవన్నీ VB.NET సింటాక్స్. సిస్టమ్ డాట్ డ్రాయింగ్, కలర్. ఇప్పుడు మొత్తం ఏదైతే కలర్స్ ఉన్నాయో అన్ని వస్తాయి. ఇవన్నీ కలర్స్. గ్రే పెడదాం అనుకుంటున్నాం. సిస్టమ్ డాట్ డ్రాయింగ్ డాట్ కలర్ డాట్ ఏదైతే కలర్ మనం ఇద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు దానికి కలర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ కి కలర్ యాడ్ అవుతుంది B2. ఒకసారి రన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ యూఐ పాత్ ఓపెన్ అవుతుంది, మనకి యూఐ పాత్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నేను రన్ చేస్తున్నప్పుడల్లా మీరు కింద అబ్జర్వ్ చేస్తారో లేదు, రోబోట్ రన్ అవుతుంది, బ్లూ కలర్ ఐకాన్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోద్ది ప్రాసెస్. ఇక్కడ గ్రే కలర్ అప్లై చేసిన
అవును. సెల్ కలర్స్ ఏదైనా కలర్స్ అప్లై చేద్దాం అంటే రైట్ సెల్ ఆల్రెడీ చూసాం మనం. ఏదైనా వాల్యూ రైట్ చేద్దాం పర్టికులర్ సెల్ ఓన్లీ సింగిల్ సెల్లో రైట్ చేద్దాం రైట్ సెల్. రైట్ రేంజ్ అంటే మల్టిపుల్ సెల్స్లో మనం డేటా రాద్దాం. రేపటి క్లాస్లో డేటా ఎలా ఫిల్టర్ చేయాలి అవి చెప్తాను. ఓకే. ఓకే. వాటికి యాక్చువల్లీ చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి అదే చూస్తే మీరు ఒక్కొక్కటి 1 by 1 యాక్టివిటీ మీరు చూసి చెయ్యండి. ఓకే. రేపు ఎక్సెల్లో కూడా టాస్క్ ఇస్తాను. ఇంకా దాని తర్వాత మళ్ళీ 1 వీక్ అలా జాయిన్ అవ్వాలి. మీరు ఆ టాస్క్లన్నీ చేసుకోనండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి. కాల్లో అవైలబుల్లోనే ఉంటాను. షూర్. 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 ఖచ్చితంగా. ఓకే. ఈ రికార్డింగ్ అక్కడ అప్లోడ్ చేయాలి. మీరు రికార్డింగ్స్ ఏమైనా యాక్సెస్ అవుతున్నాయి కదా మీకు? అవుతున్నాయి. అవుతున్నాయి.